ఆ, ఇది ఎలక్ట్రిక్ బైక్ ఓకే ఒప్పుకుంటాను, కానీ ఎలక్ట్రిక్ బైక్ అన్నా సరే హెల్మెట్ పెట్టుకోవాలమ్మా. ఎలక్ట్రిక్ బైక్ అయినా పెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు కరెక్ట్గానే ఉన్నా కానీ వేరే వాడు స్పీడ్కి వచ్చి నేను గుద్దితే ఏంటి? అబ్బా ఎన్ని తెలుసు మండని వీడియోస్ వస్తున్నాయి సార్, చూస్తానే ఉన్నాను. చూస్తుంటావు నువ్వు. మార్నింగ్ మరి కానీ హెల్మెట్ పెట్టావు, మర్చిపోయాను సార్. గడ్డం కూడా గీయు. చేస్తాను సార్, ఆ, కాకపోతే ఏంటంటే మొక్కు. మొక్కేం లేదు. మరి ఏంటి మరి అంత సలా? ఎండలో వచ్చింది మరి కదా. స్మార్ట్గా చిన్న కుర్రోడివి, ఎంత స్మార్ట్గా ఉండాలి. కుర్రోడు అందరూ మంచి మంచి కటింగ్లు వేసి కలజోడు పెట్టి మంచి స్టైల్గా ఉంటారు. అలానే గోడౌన్లోనే వర్క్ అదంతా అయిపోతుంది. గోడౌన్లో వర్క్ చేసుకుంటాను. మరి చదువు మానేసి అయితే మొత్తానికి ఇంటర్మీడియట్ అయిపోయింది, ప్లస్ ఇంటర్న్షిప్ చేశాను సార్ ఆటో క్యాడ్. ఓకే. ఎంతమంది మీరు ఇంట్లో? ఒక్కనే సార్. ఇంట్లో ఇంకా మీ ఫాదర్ ఏం చేయరా? ఆధార్ లేదు సార్. ఫాదర్ లేరు, ఒక్కడే నువ్వే సంపాదిస్తున్నావు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. మరి ఇంత కష్టపడుతున్నా హెల్మెట్ కూడా పెట్టు, నువ్వు లేకపోతే మరి మీ పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో జాగ్రత్తగా వెళ్ళి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం దొరికితే మాత్రం హెల్మెట్ ఫైన్ అయ్యింది నీకు. నేను మళ్ళీ కొత్త హెల్మెట్ కొనిపించి ఆ రోజుకి బిల్లు చూపించి పంపిస్తా. ఓకే.